18వ అధ్యాయం. బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆదికాండము 18వ అధ్యాయం. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి కేవలము ఆ ఒక్క వాక్యాన్ని మాత్రమే మనం చదువుకుందాం. ఆదికాండము బైబిల్ గ్రంథాన్ని తెరవండి. 18వ అధ్యాయము 17వ వచనం మాత్రమే చదువుకుందాం. నాతో కలిసి చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. చాలు. ఇక్కడ జీవము గల దేవుడు అబ్రహాము విషయమై తాను మాట్లాడుతున్న మాట మనం వింటున్నాం. అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతున్న మాట మనం వింటున్నాం. ఈరోజు మనం వినబోతున్న వాక్యం ఏమిటి అని అంటే, దేవుని స్నేహితుడైన అబ్రహాము. ఎవరు? దేవుని స్నేహితుడైన అబ్రహాము. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నామనంటే, మనము కూడా దేవునికి స్నేహితులమై ఉండాలి. దేవునితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేయటం వల్ల మన జీవితానికి ఎంత గొప్ప ప్రయోజనం ఉన్నదో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. గమనించండి, అబ్రహాముతో దేవుడు, అబ్రహామును గురించి దేవుడు అంటున్నాడు, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహామునకు దాచెదనా అంటున్నాడు. సాధారణంగా మరి దేవుడు చేయబోయే కార్యాలు దేవుడు మనుషులెవరికీ తెలియజేయడు. కానీ ప్రత్యేకంగా తన దాసులకు తాను చేయబోయే కార్యాన్ని తెలియజేసినట్లుగా గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఈ యొక్క దేవుడు చేయబోయే కార్యము సొదొమలో ఉన్న ప్రజలకు తెలియదు, లోతుకు తెలియదు. కానీ దేవుడికి తెలుసు. మన జీవితంలో మనం ఏం చేయబోతున్నామో, మనం ఏం కాబోతున్నామో, మన విషయాలన్నీ దేవుడికి ముందుగానే తెలుసు. ఆయనకు ఆల్ టు జెడ్, ఏ టు జెడ్ అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. ఏ టు జెడ్ అన్నీ తెలిసిన వాడు. కాబట్టి అన్నీ తెలిసిన దేవుడు, ఆ దేవుడు తెలియజేసే దేవుడు, దాయకుండా తన పిల్లలకు తెలియజేసే దేవుడు. కాబట్టి ఒక స్నేహితునికి మరొక స్నేహితుడు ఏ సంగతి ఉన్నా కూడా దాయకుండా చెప్తాడట. ఇంట్లో అమ్మకు చెప్పడట, నాన్నకు చెప్పడట, తన అన్నకు కానీ తన తమ్మునికి కానీ చెప్పడట. కానీ అతడు ఒకరోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు సమాచారం తెలుసుకోవడానికి ఎక్కడికి పోయిరాటంటే ఆ స్నేహితుని దగ్గరికి పోయిరట. ఏంటి, మా బాబు ఇంట్లో లేడు, ఎక్కడికి పోయాడు అని అంటే, మీకెవరికి చెప్పలేదా? ఎస్. తండ్రికి చెప్పలేదు, తల్లికి చెప్పలేదు, అన్నకు చెప్పలేదు, తమ్మునికి చెప్పలేదు, అక్క చెల్లెకి ఎవరికి చెప్పలేదు. మరి ఎవరికి చెప్పాడు? స్నేహితునికి చెప్పాడు. కాబట్టి స్నేహితుని దగ్గర సంగతి దాయకుండా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ స్నేహితుడు చెప్పాడట, మీవాడు పలాని స్థలానికి వెళ్ళాడు అని ఆ సంగతిని తెలియపరిచాడట. కాబట్టి స్నేహం అంటే ఎలాంటిది అని అంటే, దేవుడు తనతో స్నేహం చేసే తన బిడ్డలకు ఏది దాయకుండా తెలియజేస్తాడు, ఏది దాయకుండా తెలియజేస్తాడు. కాబట్టి అబ్రహాము జీవితంలో దేవునికి స్నేహితుడుగా అతడు మారినాడు. దీని గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, అబ్రహాము జీవితంలో దేవుడు మొట్టమొదట చేసిన పని ఏంటి? అబ్రహామును దేవుడు ప్రత్యేకించాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. గమనించండి, మన జీవితంలో దేవునికి మనం స్నేహితులం కావాలి అని అంటే,
దేవునితో మనం సహవాసం చెయ్యాలి అంటే మనం దేవుని మాట వినాలి. దేవుని కొరకు మనల్ని ప్రత్యేకించుకోవాలి. దేవుని కొరకు ప్రత్యేకించుకుంటేనే మనం దేవునితో సహవాసం చేయగలం, దేవునితో స్నేహం చేయగలం. కాబట్టి దేవుడు అబ్రహాము విషయంలో చేసిన పని ఏంటంటే, నీ దేశము నుండి వెళ్ళమన్నాడు, నీ బంధువుల యొద్ద నుండి వెళ్ళమన్నాడు, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి వెళ్ళమన్నాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. నేను నిన్నేం చేస్తాను తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు, నిన్ను గొప్ప జనం చేస్తా అన్నాడు, నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించేవాడిని నేను శపిస్తా, నీ మూలంగా భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి అబ్రహాము అని చెప్పాడు. దేవుడు మాట విన్నాడు. దేవుని మాట అబ్రహాము విన్నాడు. విని దేవుని కొరకు దేవుడు చెప్పినట్లు వెళ్ళాడు. ఇది దేవునికి విధేయత చూపితే, దేవునికి నువ్వు లోబడితే దేవునితో స్నేహం చేయడానికి నీవు అవకాశం పొందుతావు. దేవునికి నువ్వు ముందు లోబడాలి. దేని విషయాల్లో లోబడాలి? ఆయన మాట విని నిన్ను ప్రత్యేకిస్తున్నాడు. ఎక్కడి నుండి ప్రత్యేకిస్తున్నాడు అబ్రాహామును? దేశము నుండి. అంటే నువ్వు దేశ పద్ధతులను అనుసరించవద్దు, దేశ ఆచారాలు, లోక సంబంధమైన పనులు నువ్వు చెయ్యొద్దు, నువ్వు నేను చెప్పినట్లు చెయ్యాలి. రెండోది ఇంకొకటి ఏమన్నాడు? నీ యొక్క బంధువులు, నీ బంధువుల నుండి బయలుదేరు అన్నాడు. అంటే నీ బంధువులు చెప్పినట్టు నువ్వు నడవద్దు. ఇంకొక మాట, నీ తండ్రి ఇంటివారు, నీ తండ్రి ఇంటి వారు చెప్పినట్లు కూడా నువ్వు నడవద్దు. నీ తండ్రి ఇంటి వారి నుండి నువ్వు వేరుగా, నీ బంధువుల నుండి నువ్వు వేరుగా, నీ దేశము నుండి నీవు వేరుగా, నా కొరకు బీ సపరేటెడ్, నా కొరకు నిన్ను నువ్వు ప్రత్యేకించుకో అని దేవుడు అతనితో చెప్పాడు. కాబట్టి మన జీవితంలో మనము లోక సహవాసము నుండి, మన బంధువులు, వారు బంధకాలు, వారు దేవుణ్ణి నమ్మలేదు, వారు నిన్ను గుంజకపోతారు ఆయా కార్యక్రమాలకు, వారి నుండి నువ్వు వేరు కావాల్సిందే. నీ తండ్రి ఇంటి వారు ఏమంటారు తెలుసా? అబ్రహాం తండ్రి ఇంటి వారట చంద్రునికి మొక్కేవారట, చంద్రదేవతలకు నమస్కారం చేసేవాళ్ళట వాళ్ళ తండ్రి తేరా. ఇప్పుడు తండ్రి ఇంటి నుండి కూడా వేరు కావడం అంటే దాని అర్థం ఏంటిది? తండ్రి యొక్క కుటుంబము ఆధీనంలో కూడా ఉండకుండా దేవుని ఆధీనంలోకి రావడం. కాబట్టి దేవుడి కొరకు మనల్ని ప్రత్యేకించుకుంటే, మనం దేవునికి లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము ఇంకా లోక సావాసంలోనే ఉంటే, ఇంకా మన బంధువుల ద్వారా మనం నడిపించబడితే, ఇంకా మన తండ్రి ఇంటి ద్వారా మనం నడిపించబడితే దేవుడికి పనికిరావు. దేవుడు అంటున్నాడు, నీ దేశం కాదు నిన్ను నడిపించేది, నీ యొక్క బంధువులు కాదు నిన్ను నడిపించేది, నీ తండ్రి ఇల్లు కాదు నిన్ను నడిపించేది, నిన్ను నడిపించేది ఎవరిని? నేను. ఐ విల్ లీడ్ యూ, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు వేరుగా అంటున్నాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి. ప్రత్యేకించుకొని దేవుడు చెప్పిన మాట ప్రకారం లోబడి వెళ్ళాలి. అబ్రహాము అలాగా, అబ్రహాము దేవుడి మాట విని లోబడి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత అప్పటి నుండి దేవుడితో సహవాసం. ఇంతకుముందు దేనితో సహవాసం ఉండే? దేశంతో సహవాసం, చెప్పండి, బంధువులతో సహవాసం, తండ్రి ఇంటి వారితో సహవాసం. అది దేవునికి ఇష్టం లేని సహవాసం. ఆ సహవాసాన్ని వదిలిపెట్టాడు, దేవుడి మాట విని దేవుడి సహవాసానికి వచ్చాడు. నీ జీవితంలో నీవు లోక సహవాసాన్ని వదిలిపెట్టావా? నీ బంధువులు బంధకాలు, ఆ బంధకాలైన బంధువుల సహవాసాన్ని వదిలిపెట్టావా? నీ తండ్రి ఇంటి వారు, మేము ఫస్ట్ నుంచి ఇలా చేసాం, నువ్వు కూడా ఇలాగే చేయాలంటారు వాళ్ళు. ఏదేదో ఆచారాలు, సచ్చిన వాళ్ళందరికీ మేము మొక్కుతాం అన్నాలు పెట్టి నువ్వు కూడా మొక్కు అంటారు నీ తండ్రి ఇంటి వారు. అక్కడి నుంచి బయలుదేరు, నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించుకో. కాబట్టి ఇలాంటి సహవాసం నీకుందా? దేవుడితో నువ్వు సహవాసం చెయ్యాలి అని అంటే దేవుడి కొరకు కొన్ని వదులుకోవాలి. అప్పుడే నువ్వు దేవునితో సహవాసానికి వస్తావు.
ఆ విధంగా అబ్రహాము దేవుని సహవాసానికి వచ్చాడు. లోక సహవాసాన్ని విడిచిపెట్టి దేవుడి సహవాసానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యంగా ఎక్కడ పోయినను అతడు బలిపీఠం కట్టే అలవాటు కలవాడు. అబ్రహాము ఎక్కడ పోయినా ఏం కట్టేవాడు? బలిపీఠం కట్టేవాడు. చూడండి ఒక్కసారి ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఇంతకుముందు ఎన్నెన్ని బలిపీఠాలు కట్టిండో తెలియదు, కానీ ఇప్పుడు అబ్రహాము ఒకే ఒక్క దేవుడికి బలిపీఠం కట్టాడు. తన జీవితంలో ఒకే ఒక్క దేవునికి తాను ప్రత్యేకించుకున్నాడు. మన జీవితంలో కూడా ఒకే ఒక్క ప్రభువునకు నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఒకే ఒక్క యేసయ్యకు నీ జీవితాన్ని అర్పించుకొని ఆయనకే నువ్వు ప్రత్యేకించుకోవాలి. ఇప్పుడు దేవునికి బలిపీఠం కట్టినాడు అంటే దాని అర్థం ఏంటిది? అతని జీవితంలో ప్రార్థన అనే బలిపీఠం ఉంది. లోకం నుండి వేరయ్యాడు, ప్రభు సావాసానికి వచ్చాడు. ప్రభు సావాసానికి వచ్చిన తర్వాత బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. ప్రార్థన, దేవుడితో ప్రార్థన చేయడం, ఇది బలిపీఠం. తర్వాత 8వ వచనం చూడండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇది 2వ బలిపీఠం. మళ్ళీ దేవునికి తాను వెళ్ళిన మరొక స్థలంలో కూడా అక్కడ బలిపీఠం కట్టాడు. అక్కడ దేవుని నామమున ప్రార్థన చేశాడు. ఇంకా చూడండి, తర్వాత అతడు బలిపీఠం కట్టిన పరిస్థితి. తర్వాత 20వ వచనంలో కూడా చూడండి, దేవుడి వాక్యంలో ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. మళ్ళీ తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చినాడు అని 13లో చూస్తాం. మళ్ళీ అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మళ్ళీ చూడండి 13వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అబ్రహాము జీవితంలో దేవుడితో సహవాసము ప్రారంభమైనది మొదలుకొని బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. నీవు దేవునితో సహవాసం ప్రారంభించావు, మంచిదే. మరి ప్రార్థననే బలిపీఠం కట్టుకుంటూనే వస్తున్నావా ఇప్పటి వరకు? ప్రార్థననే బలిపీఠం నీ జీవితంలో ఉన్నదా? అబ్రహాము దేవునితో సహవాసం చేసి దేవునికి స్నేహితుడైనాడంటే అతడు దేవుని కొరకు తన జీవితాన్ని ప్రత్యేకించుకున్నాడు. అతడు బలిపీఠం కట్టుకుంటూ వస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రార్థనను బట్టే అతడు దేవునికి సన్నిహితమైపోయాడు. లోక సావాసం వదిలిపెట్టి దేవుడి సావాసంలో చేరి తను ప్రార్థనా బలిపీఠం కొనసాగిస్తూనే వస్తున్నాడు. నీ జీవితంలో ప్రార్థనా బలిపీఠం ఉన్నదా? దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు దేవునితో మాట్లాడుతుంటే దేవుడు నీతో కూడా మాట్లాడుతుంటాడు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? వాక్యంతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతావు, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఉందా? ప్రతి ఉదయాన ప్రార్థన నీ స్వరం దేవుడికి వినబడుతుందా? ప్రతి ఉదయాన మోకాళ్ళ మీద ఉండి దేవుడి వాక్యం చదువుతూ ఆయన స్వరం నువ్వు వింటున్నావా? నీ స్వరము ఆయనకు వినబడాలి, ఆయన స్వరము నువ్వు వినాలి. అప్పుడు దేవుడితో స్నేహం అనేది కలుగుతుంది. అబ్రహాము జీవితంలో దేవునికి స్నేహితుడైనాడంటే ఇది ప్రాముఖ్యమైన మొదటి కారణము. దేవునికి ప్రార్థన చేసే అలవాటు అబ్రహాము జీవితంలో ఉంది.
ఒకసారి అబ్రహాం జీవితంలో అనుకోని విధంగా ఒక సమస్యలో పడ్డాడు. అది తానే స్వయంగా చేసుకున్నాడు ఆ సమస్య కూడా. కానీ దేవుడు అతని విషయంలో చొరవ తీసుకొని ఒక మాట చెప్పాడు. చూడండి ఆ మాట, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుడి, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదువు. చూడండి, దేవుడు అబ్రహాముల గురించి అక్కడ రాజుతోటి చెప్పిస్తున్నాడు. అబీమెలెకు కదా, అబీమెలెకు అని ఆ రాజుతోటి చెప్పిస్తున్నాడు. 20వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 20వ అధ్యాయంలో 7వ వచనంలో. కాబట్టి ఏమని అన్నాడు? అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నువ్వు బ్రతుకుదు. అతడు ప్రవక్త. ఎవరు ప్రవక్త? అబ్రహాము ప్రవక్త అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అంటే తనతో సహవాసం చేసిన అబ్రహామును దేవుడు ప్రవక్తగా కూడా చేయించాడు, ప్రవక్తగా కూడా చెప్పాడు. తనతో స్నేహం చేస్తున్నందున దేవుడు అతన్ని ప్రవక్తగా, అంటే జరగబోయే సంగతులను తెలియజేసేవాడే ప్రవక్త. దేవునితో సహవాసం చేస్తూ ప్రవక్తగా అతడు తన జీవితంలో ఉన్నాడు. అందును బట్టి అతడు ప్రవక్తయ్యా, అతనితోటి నువ్వు ప్రార్థన చేయించుకో అని చెప్తున్నాడు ఈ అబీమెలెకు రాజుతోటి. ఆఖరికి అబ్రహాం ప్రార్థన చేస్తే అతనికి మేలు కలిగింది. అంటే తన ప్రార్థన ద్వారా తాను మేలు పొందాడు, ఇతరులకు ప్రార్థన చేసి ఇతరులకు కూడా మేలు చేసినాడు. ఇది దేవుని సహవాసంలో ఉన్న వ్యక్తి జీవితంలోని మరి ఆ పరిస్థితి. నీ జీవితంలో నీవు దేవుడితో సహవాసం చేస్తూ నీకు మేలు చేసుకోవాలి, తర్వాత నీ ప్రార్థన ద్వారా ఇంకొకరికి కూడా మేలు చేయాలి. ఇది దేవుడి సహవాసంలో మనం నేర్చుకునే పాఠం. మన సహవాసం, దేవుడి సహవాసంలో మనం నేర్చుకునే పాఠం. ఈ విధంగా ప్రార్థన ప్రవక్తగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి అబ్రహామునకు దేవుడు ముందుగానే బయలుపరుస్తూ వచ్చాడు. ఇదిగో నీవు నీ సంతతి వాళ్ళు ఇలాగా 400 ఏళ్ళు ఐగుప్తులో ఉంటారని చెప్పాడు. నువ్వు మంచి వృద్ధాప్యంలో చనిపోతావని చెప్పాడు. ముందే చెప్పాడు. నీకు కొడుకు పుడతాడు అని చెప్పాడు. అంతేకాదు నీ సంతానం గొప్పగా అయితేని ముందే దేవుడు చెప్పాడు. జరగబోయే సంగతులను ముందే తెలుసుకున్నాడు. ఎవరు? అబ్రహాము. నిజంగా నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీ దేవుడు నీతో, ఆయనతో నీకున్న సహవాసాన్ని బట్టి నీకు కూడా జరగబోయే సంగతులను చెప్తాడు. ప్రభువునందు నేను ఎన్నో చెప్పగలను. ఈ మందిరం రాకముందే నాకు దేవుడి స్థలం ఇస్తాడని చెప్పాడు. ఈ మందిరం కలక్క ముందే దేవుడు ఇక్కడ మందిరాన్ని ఇస్తాను, ఇలాంటి మందిరం అని కూడా చెప్పాడు. కాబట్టి దేవుడు తనతో సహవాసం చేసే ప్రజలకు ఆయన తెలియజేసే దేవుడు, తెలియజేసే దేవుడు. నీ గురించి తెలియజేస్తాడు, ఇంకేం తెలియజేస్తాడు? పక్క వాళ్ళ గురించి కూడా తెలియజేస్తాడు. చూడండి ఒకసారి దేవుడి వాక్యం, ఆమోసు గ్రంథం 3:7. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఆయన ఏది చేసినా కూడా తన సేవకులైన ప్రవక్తలకు చెప్తాడు. ఇదిగో నేను ఇది చేయబోతున్నాను అని తన ప్రవక్తలకు చెప్తాడు. అందుకొరకు ప్రవక్తలు దేవుడితో సహవాసం కలిగి దేవుని దగ్గర నుండి సమాచారం తీసుకొని వాళ్ళు ప్రజల దగ్గరకు వచ్చి తెలియజేస్తారు. ఆ విధంగా దేవుడి సహవాసము ఇతన్ని ప్రవక్తగా చేసింది. దేవుడి సహవాసము అతనికి ప్రార్థనా జీవితం. అతడు ఇంకొకరి కొరకు ప్రార్థన చేస్తే వారికి మేలు కలిగేటట్లు చేసింది. కాబట్టి దేవుని యొక్క సహవాసమును బట్టి
ఇతని జీవితంలో మరి ఈ విధంగా దేవుడు ప్రవక్తగా చేసి అతనికి బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవునికి ప్రవక్తగా మారాడు. అంతేకాదు అతడు దేవునికి స్నేహితుడైనాడు. మొదటిది అతడు ప్రవక్తగా ఉన్నాడు, తర్వాత దేవునికి ఏమయ్యాడు తెలుసా? స్నేహితుడైనాడు. చూడండి ఒకసారి దేవుడి వాక్యం యాకోబు రాసిన పత్రిక 2:23 యాకోబు 2:23 నేను చదువుతున్నా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని. ఎస్, హీ ఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్స్ ఫ్రెండ్. దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగింది అబ్రహామునకు. అతడు ప్రవక్త, ప్రార్థన చేస్తూ దేవుడి దగ్గర నుంచి సమాచారం పొందుతూ ప్రవక్త అయినాడు. ఇప్పుడు దేవునికి ఇంకొక పేరు అతనికి ఏమైనాడు? దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగింది. స్నేహితుడిగా మారిపోయినాడు అబ్రహాము దేవునికి. ఎలా స్నేహితుడిగా మారిపోయినాడు దేవుడు అబ్రహాము? దేవునికి అబ్రహాము ఎలా స్నేహితుడిగా మారినాడంటే చూడండి, ఆదికాండంలో 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో బలిపీఠాలు కడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత 15వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకును, నేను నీకు కేడమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. చాలు. చూడండి, అంతకుముందు బలిపీఠాలు కట్టిన అనుభవం ఉంది. 15వ అధ్యాయానికి వచ్చేసేసరికల్లా యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చిందట. దర్శనమందు అనగా ఒక దేవుడు దర్శనంగా చూపించాడు. దర్శనమందు ఆయన వాక్యం వచ్చిందట. యెహోవా వాక్యము అన్న మాట నేను చదువుతున్నప్పుడు నాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞాపకానికి వచ్చాడు. ఎస్, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:14 ఏం రాయబడ్డది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కాబట్టి యెహోవా వాక్యము అంటే ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన యెహోవాతో సమానుడు. కాబట్టి ఆ యెహోవా వాక్యము ప్రభువే. అబ్రహాముకు ప్రత్యక్షమైన యెహోవా వాక్యము ఎవరో కాదు, ఆయన ప్రభువే. కాబట్టి ఈ యొక్క యెహోవా వాక్యం దర్శనమందు వచ్చినప్పుడు కూడా యెహోవా నాకేమి ఇచ్చిననేమి అని దేవునితో మాట్లాడినట్లే మాట్లాడతాడు 2వ వచనంలో అబ్రహాము. కాబట్టి యేసు ప్రభు ఒకరు, యెహోవా ఒకరు అని మనం అలా తలంచరాదు. పాత నిబంధన కాలంలో అబ్రహామునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు యెహోవాయే, ఆయన యేసు ప్రభువే. యెహోవాయే యేసు ప్రభువు, యేసు ప్రభువే యెహోవా. కాబట్టి అబ్రహామునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు యేసు ప్రభువే. యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం మొత్తం దర్శనములో దేవుడు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడితో మాటలు, సావాసం. ఇంతకుముందు ప్రవక్త, ఇప్పుడు దేవునితో స్నేహం అయింది. ఆదికాండం 16లో దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడు, జరగబోయే సంగతులని చెప్పాడు. తర్వాత 17వ అధ్యాయానికి వచ్చాడు. 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు చూడండి, అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను అని దేవుడు అతనితో మాట్లాడినాడు. ఇంతకుముందేమో ప్రార్థన బలిపీఠం కట్టుకుంటూ వచ్చాడు. 15 కానుండి వస్తే డైరెక్ట్ దేవునితోనే మాట్లాడడం అయిపోతుంది. ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. ప్రార్థన చేస్తూ ఇంకొక స్టెప్పు. ఏంటి ఆ స్టెప్పు? దేవునితో నేరుగా మాట్లాడడం. దేవుడు తన దగ్గరికి రావడం.
చూడండి, ఆదికాండం 15లో దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్లు వాక్యం ఉంది. 17లో దేవుడు అబ్రహాంతో మాట్లాడినట్టు వాక్యం ఉంది. 18లో కూడా మొత్తము దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నట్లు వాక్యాలు ఉన్నాయి. కాబట్టి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడితో అబ్రహాం మాట్లాడుతున్నాడు. మరి నా జీవితంలో అనుదినం దేవునితో మనం మాట్లాడుతున్నామా? చూడండి, స్నేహం అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక్కరోజు మాట్లాడకపోతే స్నేహం ఒప్పుకోదు. స్నేహం అంటే ఏంటో తెలుసా? కలిసి మాట్లాడుకోవాలి, కలిసి ఉండాలి, అదే స్నేహం అంటారు. నేను ఆడ ఉన్నా, నువ్వు ఈడ ఉన్నా, ఏదో మనకి ఇష్టమైనప్పుడు ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుందాం, ఎప్పుడో ఒకసారి కలుసుకుందాం, అది కాదు స్నేహం. స్నేహం అంటే వారు కలిసి ఉంటారు, కలిసి మాట్లాడుకుంటారు. దేవుడితో నీకు నిజంగా స్నేహం ఉంటే నువ్వు కూడా దేవుడితో ఏం చేస్తావు? ఆయనతో కలిసి ఉంటావు, ఆయనతో కలిసి మాట్లాడతావు. కాబట్టి దేవునితో నువ్వు కలిసి మాట్లాడే అనుభవం నీకుందా? దేవుడు నీతో కలిసి ఉండేటట్లు ఆయన సన్నిధిని కూర్చుండి ఆయన నీతో మాట్లాడుతున్నాడా? అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ దేవుడు అబ్రహాముతో, చూడండి మనం చదివిన వాక్యంలో అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఎలా మాట్లాడాడో ఒక వాక్యం మనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయంలో 33వ వచనం చూడండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. చూడు, యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయిందట. దేవుడు మాట్లాడి అబ్రహాంతో మాట్లాడి వెళ్ళిపోయిందట. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము తన ఇంటికి పోయిందట. అంటే దేవుడు ముందు వెళ్ళిపోయిందా, అబ్రహాం ముందు వెళ్ళిపోయిందా? దేవుడే ఇక మాట్లాడి దేవుడే వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం మళ్ళీ ఇంటికి పోయాడు. ఒక చిన్న మాట చెప్పనా? దైవజనుడు భక్త్ సింగ్ గారు దేవునితో ఎక్కువ మాట్లాడేవాడు. అతని యొక్క టైటిల్ లేక అతని యొక్క స్లోగన్ ఏంటో చెప్పనా? నో గాడ్స్ విల్, డూ గాడ్స్ విల్. నో గాడ్స్ విల్, డూ గాడ్స్ విల్. దేవుని చిత్తం తెలుసుకోండి, దేవుని చిత్తం చెయ్యండి. అది అతని స్లోగన్. అతడు దేవుని చిత్తం తెలుసుకోవడానికి మధ్యరాత్రులు లేచి ప్రార్థన చేసేవాడట, రాత్రంతా ప్రార్థన చేసేవాడట. అతని గురించి ఒక పుస్తకంలో నేను చదివిన ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు భక్త్ సింగ్ గారితో అనేవాడట, నా కుమారుడా నీవు వెళ్ళి ఇక పండుకో అని దేవుడు తనతో చెప్పేదట. ఆ మాట విన్నంత వరకు దేవుడు సన్నిధిలో అతడు ప్రార్థనలో ఉండేవాడట. కనీసము మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా నా కుటుంబ పరిస్థితులు ఇలాగున్నాయి, నేడు లోకమందు కరోనా పరిస్థితులు ఇలాగున్నాయి, ఎటు చూసినా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఏ క్షణాన ఏం జరుగుద్దో తెలవని దినాల్లో ఉన్నాం. ఏం చెప్తున్నావు ప్రభువా? నేటి దినాలలో నేనేం చేయాలి ప్రభువా? ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి తండ్రి అని దేవునితో నువ్వు ఎప్పుడైనా ఆయన సన్నిధిని కూర్చుండి ఆయనతో మాట్లాడుతూ ఆయనతో సమయం గడిపావా? నీకు ఈ అనుభవం ఉన్నదా? ఇది నీకు చాలా గొప్ప అనుభవం. ఇది నీకు కావాలి. దేవుడు ఇది కావాలని ఈ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అబ్రహాము దేవుడి సన్నిధిలో కూర్చుండి దేవుడితో మాట్లాడే, భక్త్ సింగ్ దేవుడి సన్నిధిలో కూర్చుండి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు వెళ్ళిపోయేంత వరకు అబ్రహాం అక్కడే ఉన్నాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం ఇంటికి పోయాడు. అంతవరకు మాట్లాడుతూనే ఉన్నాడు, వదిలిపెడతలేడు, దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి దేవునితో మాట్లాడడం నేటి దినాలలో తక్కువైపోయింది. మనుషులతో మాట్లాడడము ఎక్కువైపోయింది. అందుకొరకే మనకు దేవుడు జరగబో సంగతులను చెప్తలేడు. జరగబో సంగతులను దేవుడు ఎందుకు చెప్పడం లేదు?
నువ్వు దేవునితో సహవాసం తక్కువైపోయింది, మనుషులతో మాట్లాడడం ఎక్కువైపోయింది. ప్రియమైన భార్యతో, ప్రియమైన భర్తతో, ప్రియమైన బిడ్డతో, ప్రియమైన కొడుకుతో, ఇంకా నీకు క్లోజ్ ఫ్రెండ్ అట, ఇంకెవరో ఉన్నారట్లే క్లోజ్ ఫ్రెండ్, ఆ క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడడం ఎక్కువైపోయింది. అసలైన క్లోజ్ ఫ్రెండ్ను నువ్వు వదిలిపెట్టావు. అసలైన నిజమైన స్నేహితుడిని నువ్వు వదిలిపెట్టావు. ఆ నిజమైన స్నేహితుడు, ఆ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? దేవుడే. దేవునితో నీకు సహవాసం లేకపోవడం వల్లనే నీకు దేవుడి స్వరం వినబడతలే. దేవుడితో నీవు సంభాషణ చేస్తలేవు. అందుకొరకే దేవుడితో నీకు క్లోజ్ రిలేషన్షిప్ అనేది దూరం అయిపోయింది. అందుకొరకు అబ్రహాము ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మొదట ప్రార్థించేవాడు బలిపీఠం కట్టి, తర్వాత దేవుడితో నేరుగా మాట్లాడేవాడు. దేవుడు కూడా అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో మాట్లాడేవాడట. ఒక మాట చూపించనా? ఆదికాండం 17వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆదికాండం 17:22. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. చెవులు గలవారు ఈ మాట గ్రహించుదురుగాక. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. అంటే అబ్రహాముతో మాట్లాడడానికి జీవము గల దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? పరము నుండి వచ్చాడు. పరము అంటే మూడవ ఆకాశము. ఆకాశము మొదటిది మేఘమండలము, తర్వాత నక్షత్ర మండలం రెండో ఆకాశము, ఆ తర్వాత మూడో ఆకాశం పరలోకం. పరము నుండి దేవుడు దిగి వచ్చిందట. చూడండి, ఒక ఆయన చెప్తాడు, మా ఫ్రెండ్ అండి నన్ను కలుసుకోవడానికి అమెరికా నుండి వచ్చాడు. నా ఫ్రెండ్ నన్ను కలుసుకోవడానికి ఎక్కడి నుండి వచ్చాడు? అమెరికా నుండి వచ్చాడు. అబ్బో, చాలా గ్రేటే. అమెరికా నుండి నీ స్నేహితుడు నిన్ను కలుసుకోవడానికి వచ్చినాడంటే చాలా గ్రేటే. కానీ ఈ స్నేహితుడి గురించి వినండి. ఈ స్నేహితుడు ఎక్కడి నుండి వచ్చాడు? అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత దేవుడు పరమునకు వెళ్ళెను. అంటే పరము నుండి దేవుడు అబ్రహాంతో మాట్లాడడానికి దిగి వచ్చాడు. అబ్రహాం మీద ఎంత ఇష్టమో దేవుడికి. ప్రభువా, ఇంత శ్రమ పుచ్చుకుంటావా నువ్వు అంటే, హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. అబ్రహాం ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. హీ ఒబేడ్ మీ. ఏందనుకున్నావు? అతడు నా మాట విని నా కొరకు తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టి నా స్నేహానికి వచ్చి నా మాట చొప్పున బతుకుతున్నాడు నా బిడ్డ. నేను ఎట్లా వదిలిపెడతా అతన్ని? అతడు నా క్లోజ్ ఫ్రెండ్. పరము నుండి నేను వస్తా అతని కొరకు అంటున్నాడు అబ్రహాం విషయంలో దేవుడు. కాబట్టి నీ జీవితంలో పరము నుండి నీతో మాట్లాడడానికి దేవుడు దిగి రావడం అని అంటే మామూలు మాటేనా ఇది? పరము నుండి దేవుడు ఒక మనుషునితో మాట్లాడడానికి సహవాసం కొరకు వచ్చినాడట. అబ్రహాంతో మాట్లాడక చాలించి పరమునకు వెళ్ళిపోయిందట దేవుడు. ఈ మాట చాలా గొప్ప మాట. ఈ మాట చదువుతున్నప్పుడు నిజంగా అబ్రహాము దేవునికి ఎంత క్లోజ్ అయ్యాడో చూడండి. ఒకసారి ఏషియా గ్రంథం 41:8 వచనం. ఏషియా గ్రంథం 41:8 వచనం. ఏషియా గ్రంథం 41:8. భూదిగంతముల నుండి నేను పట్టుకొని నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి, అబ్రహామును గురించి దేవుడు ఏమంటున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అవును, ఆ అబ్రహామును బట్టే ఈ కృప ఇశ్రాయేలు ప్రజలకు. ఆ అబ్రహామును బట్టే ఈ ధన్యత ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలుకే కాదు, సమస్త అన్యజనులకు కూడా ఆ అబ్రహామును బట్టే ఆశీర్వాదం కలిగింది. ఎందుకంటే ఆ అబ్రహాము సంతానం యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం కూడా అబ్రహాము ఆశీర్వదించబడిన జనాంగంలో చేరిన వారం. అందును బట్టి
నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఆ యొక్క యెరికో పట్టణస్థుడైన జక్కయ్యను గురించి అంటాడు, ఇతడును అబ్రహాము సంతానమే అంటాడు. ఎందుకు అబ్రహాం సంతానమైనాడు? యేసుక్రీస్తును నమ్ముకున్న వారందరూ అబ్రహాము సంతానమే, ఆశీర్వదించబడిన జనాంగమే. దేవునికి స్తోత్రం. కాబట్టి స్నేహితుడుగా అబ్రహామును దేవుడు ఇచ్చినట్లు మనం చూస్తాం. తర్వాత ఇంకొక మాట చూడండి, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. నీ జనులైన ఇశ్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహామునకు ఈ దేశాన్ని నువ్వు స్వాచ్ఛంగా ఇచ్చావు. నీవు వాగ్దానం అబ్రహామునకి ఇచ్చావు. అబ్రహామునకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ స్నేహితుడు అతడు అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాము సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చినావని ఇక్కడ దేవుడి వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం, దేవుని మాటగా. కాబట్టి మన జీవితంలో అబ్రహాము దేవునికి స్నేహితుడైనాడు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు స్నేహితులుగా చేసుకున్నాడు. ఇది గొప్ప భాగ్యం. మనల్ని కూడా దేవుడు ఏం చేసుకున్నాడు? స్నేహితులుగా చేసుకున్నాడు. అందుకొరకు ఇక్కడ ఒక మాట మనం చూసాం కదా, ఆదికాండం 17:22లో అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత దేవుడు ఎక్కడికి పోయిండట? పరమునకు వెళ్ళెను. అంటే పరము నుండి భూమి మీదకి వచ్చాడు. అబ్రహాంతో మాట్లాడి మళ్ళీ ఎక్కడికి పోయాడు? పరమునకు పోయాడు. నిజంగా దేవుడు ఈ మానవులతోటి సావాసం చేయడానికి పరము నుండి వచ్చాడు. ఈ మానవులతో, మట్టి వారితో సావాసం చేయడానికి దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? పరము నుండి వచ్చాడు. ఎవరాయన? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లేఖనాన్ని బట్టి ఈ ఒక మాట మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఎవరాయన? క్రీస్తు యేసను నరుడు. ఎంత చక్కగా రాయబడిందండి, క్రీస్తు యేసను నరుడు. అంటే మానవులతో సహవాసము చేయడానికి దేవుడు మనిషి అయ్యాడు. గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు ఒక మనిషిగా మారాడు. ఆయన నరుడయ్యాడు. ఆయనే క్రీస్తు యేసు. ఆయన మానవుడైనాడు మనతో సహవాసం చేయడానికి. కాబట్టి తన సహవాసానికి మనల్ని పిలిచినాడు. యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసానికి దేవుడు మనల్ని పిలిచినాడు. నా దగ్గరికి రండి, నేను మీ దేవుణ్ణి, నేను మీకు జరగబోయే సంగతులు చెప్పేవాడిని, అన్నీ మీకు తెలియజేస్తాను, మీరు నాతో స్నేహంగా నా స్నేహానికి రండి అని దేవుడు తన లోకంలో ఉన్న ప్రజలందరినీ పిలిచాడు. అందరినీ పిలిచాడు తన దగ్గరికి రమ్మని. అయితే దేవుడు యేసు ప్రభు మనతో స్నేహం చేయడానికి ఆయనే మన స్నేహితుడైనాడు. ఆయన మన స్నేహితుడైనాడు. దీని గురించి ప్రభు వారికి ఒక మాట లోకాన చెప్పబడ్డది. ఆ మాట చూడండి ఎంత గొప్ప మాటో. అది మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. 11-19. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చెను గనక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపానీయు సుంకరులకును పాపులకు స్నేహితుడని వారనుచున్నారు. యేసుక్రీస్తు ప్రభుని గురించి ఆనాటి గొప్ప జనాంగము, లేకపోతే ఉన్నత జనాంగము, శాస్త్రులు, పరిసయ్యులు అనేవారు, సామాన్యులు ఆయనతో స్నేహం చేసినందుకు గొప్పవారు వాళ్ళు ఏం చేసినారంటే ప్రభువును దూషించి మాట్లాడినారు. యామని అంటున్నారు వాళ్ళు, వీడు ఎవరట? అక్కడ
అక్కడ వాక్యం గమనించండి. సుంకరులకు పాపులకు స్నేహితుడు. బా, ఎంత గొప్ప స్నేహితుడినా! సుంకరులకు పాపులకు స్నేహితుడు. నీ జీవితంలో నిన్ను అందరూ త్రోసేశారా? నీకు స్నేహితుడు ఉన్నాడు. పాపులు అంటే పాపంలో చెడిపోయిన జీవితంలో ఎవరూ నిన్ను ఇష్టపడకుండా ఉన్నారా? ప్రభు అంటున్నాడు, నేను నీతో స్నేహం చేస్తానంటున్నాడు. సుంకరులకు పాపులకు స్నేహితుడని యేసుప్రభు వారు పిలువబడ్డాడు. దేవుడు చూడండి, ఎవరైనా ఒక మంచి వాళ్ళకు స్నేహితుడని చెప్పుకోవడానికి ఒక గొప్పతనంగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫలాని మంత్రి గారు నాకు స్నేహితుడని చెప్పుకోవడానికి కొంతమంది గ్రేట్గా ఫీల్ అవుతారు కారా? ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి చాలామంది గొప్పగా ఫీల్ అవుతారు. నరేంద్ర మోడీ ప్రధాని నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి ఎంత గొప్ప ఫీలింగో కదా అది. అయితే ఇక్కడ యేసు ప్రభువారు తాను స్నేహితుడని ఎవరితో పిలువబడుతున్నాడు? సుంకరులతోటి పాపులతోటి స్నేహితుడని పిలువబడుతున్నాడు. నేను మీ స్నేహితుని అంటున్నాడు. పాపినైన నీతో నేను నీ స్నేహితుని అంటున్నాడు. త్రోసివేయబడిన వ్యక్తివైన నీతోటి అంటున్నాడు, నేను నీ స్నేహితుని అంటున్నాడు. నేను నీ స్నేహితుని. ప్రభువా, నువ్వు ఎంత గొప్పవాడవు! పరము నుండి దిగి వచ్చిన దేవుడవు, ఈ పాపితో నువ్వు స్నేహం చేస్తావా? ఈ త్రోసేసిన వాడితో నువ్వు స్నేహం చేస్తావా? అవును, నేను నీకు స్నేహితునిగా వచ్చాను. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్. ద లార్డ్ జీసస్ సేస్ టు యూ, ఐ ఆమ్ యువర్ ట్రూ ఫ్రెండ్. నేను నీకు నిజమైన స్నేహితుని. ఆనాడు అబ్రహాముతో సావాసం చేయడానికి పరము నుండి దిగి వచ్చాను. ఈనాడు నీతో సావాసం చేయడానికి మానవ రూపంలో యేసుక్రీస్తుగా నీ కొరకు వచ్చినాను. నేను పాపులనే పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి నీతో స్నేహం చేయడానికి సృష్టికర్త అయిన దేవుడు మానవ రూపంలో మనిషిగా వచ్చాడు. నిన్ను స్నేహితుడని పిలుస్తున్నాడు. కాబట్టి దేవుడు మన స్నేహితుడైతే ఇది ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి అబ్రహామునకు దేవుడు స్నేహితుడైనాడు. అబ్రహామును గురించి దేవుడు అంటున్నాడు, అబ్రహామునకు నేను చేయబోయేదాన్ని దాస్తానా? నేను దాయను. నా స్నేహితునికి నేను దాయను అని చెప్పాడు. ఏం చెప్పాడు? సొదొమ పట్టణానికి నాశనం రాబోతుంది, అక్కడ ప్రజలను పాడు చేయబోతున్నాను. సొదొమ వాళ్ళకు తెలుసా సంగతి? తెలవదు. సొదొమలో ఉన్న లోతుకు తెలుసా సంగతి? తెలవదు. మరి ఎవరికి తెలుసు? అబ్రహాముకు తెలుసు. అబ్రహాముకి ఎట్లా తెలుసు? దేవుడు చెప్పినాడు. అంటే నీ జీవితంలో నువ్వు దేవునితో స్నేహం చేస్తే జరగబోయే సంగతులను దేవుడు నీకు చెప్తాడు. నాకెన్నో చెప్పాడు. వరుసగా నేను కొన్ని చెప్పగలను, ఇప్పుడు సమయం లేదు. ఇప్పటికీ చెప్తూనే ఉన్నాడు. కొన్ని విషయాలు చెప్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడితో నీకు స్నేహం ఉంటే, దేవునితో నీకు స్నేహం ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ నీతో చెప్తూ ఉంటాడు. దాయడు ఆయన దాయడు. ఆయన బయలుపరిచే దేవుడు. తన స్నేహం చేసే తన దాసులకు తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఈ స్నేహితుడు మనకు తెలియజేసే స్నేహితుడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉండరు. దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. చూడండి, ప్రభువారు అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకేమవుతారు? స్నేహితులు అవుతారు. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు చెయ్యాలి, నేను చెయ్యాలి. నేను చేస్తేనే దేవునికి స్నేహితులు అవుతాను. ఆయన దగ్గరికి నేను వచ్చాను. ఆయన నా పాపాల కొరకు శిలువ మీద చనిపోయినాడని నేను నమ్మాను. ఆ ప్రభుని నా హృదయంలో చేర్చుకున్నాను. ఆయనతో నాకు సావాసం ఏర్పడ్డది.
ఇప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన యందు నేను విశ్వాసం ఉంచి నా పాప జీవితాన్ని విడిచిపెట్టాను, మారు మనసు పొందాను, నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నాను. లోక సహవాసము, పాప సహవాసము, ఇంతకు ముందు ఉన్న దేవుడికి విరోధమైన సహవాసాలు నేను వదిలిపెట్టాను. ఇప్పుడు దేవుడితో సహవాసం నాకు కలిగింది. ఇప్పుడు ఆయన నాకు స్నేహితుడైనాడు. ఆయన నాకు స్నేహితుడైనాడు. నీ జీవితంలో నీకు దేవుడు స్నేహితుడైనాడా? ఆయన ఆజ్ఞాపించింది నువ్వు చేస్తున్నావా? స్నేహితుడు చెప్తే చెయ్యాలి, స్నేహితుడు చెప్పితే చెయ్యాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని మీరు చేస్తే మీరు నాకేమవుతారు? స్నేహితులు అవుతారు. ఇప్పుడు దేవునికి మనం స్నేహితులమైనా గనక 15వ వచనంలో దేవుడు ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుస్తున్నాను. చూడండి, దాసుడు యజమానుడు చేసే తెలుస్తుందా దాసునికి? యజమానుడు ఏం చేస్తున్నాడో దాసునికి తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను మీరు యజమానుడు అనుకుంటున్నారు, మీరేమో దాసులు అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు. యు ఆర్ మై ఫ్రెండ్. దేవుడు నీతో అంటున్నాడు, నమ్మిన నీతో అంటున్నాడు, బిడ్డా నువ్వు నా స్నేహితురాలవు, కుమారుడా నువ్వు నా స్నేహితుడు. నేను జరగబోయే సంగతులను నీకు చెప్తున్నాను, జరగబోయే సంగతులను నేను మీకు చెప్తున్నాను. దాసుడు దాసునికి యజమానుడు చెప్పడు. ఎందుకు చెప్తాడు? ఏం చేస్తున్నాడో యజమానుడు దాసునికి చెప్పడు. కానీ స్నేహితుడు ఏం చేస్తాడు? తాను చెయ్యబోయేదాన్ని చెప్తాడు, తాను చెయ్యబోయేదాన్ని చెప్తాడు. ఇందాక నేను ఒకటి చిన్న ఉపమానంగా చెప్పాను చూడండి. ఇంట్లో ఉన్న తల్లికి చెప్పలేదట, తండ్రికి చెప్పలేదట, అన్నకు చెప్పలేదు, తమ్మునికి చెప్పలేదు, ఇంట్లో ఉన్న ఒక చెల్లెకు చెప్పలేదు. మరి ఎవరికి చెప్పాడు? స్నేహితుడికి చెప్పాడు సంగతి. స్నేహం అంటే అలాంటిది. కాబట్టి స్నేహితునితో పంచుకున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా మనతో పంచుకుంటున్నాడు, మనతో షేర్ చేస్తున్నాడు. ఆయన, నేను త్వరగా రాబోతున్నాను, నేను వచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ పరిస్థితులు ఇలాగే ఉండగా ఒకవేళ తగ్గిస్తేనేమో ఆయన మహాశక్తిమంతుడు, ఈ కరోనా వైరస్ను పూర్తిగా తగ్గించగలడు. దీన్ని ఎంత మాత్రం కూడా మళ్ళీ కనబడకుండా ఒక రాయిని తీసి లోతు నీళ్ళలో పడేసినట్లు ఇది ఎన్నడూ కనబడకుండా మరుగు చేయగలడు. ఈ కరోనా వైరస్ ఖతం చేయగలడు. లేని ఎడల ఈ వైరస్ ఇంకా ఇలాగే వస్తూ ఉండగానే మనం మధ్యాకాశంలోకి ఎత్తబడతామేమో. ప్రభువు రాకడ అకస్మాత్తుగా మధ్యాకాశానికి వచ్చి మనల్ని పైకెత్తుకొని పోతాడేమో. లోకం మీదకి ఇంకా భయంకరమైన శ్రమకాలం రావాల్సి ఉంది. ఎలా చెప్తున్నాను ఈ మాటలు? దేవుడు తన గ్రంథంలో తెలియపరిచినాడు కనుక నేను చెప్తున్నాను. నేను అదే తలస్తున్నాను. వస్తేనేమో ఇంకా ఈ కీడు ఎక్కువనన్నా వస్తుంది, లేకపోతే నేను ఆ ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఆయన రాగంలోనైనా ఎత్తబడతాను. ఆయన చిత్తం. ఈ భూమి మీద ఉండి చనిపోయినా ఆయన చిత్తమే, లేక మధ్యాకాశానికి వచ్చి పిలుచుకొని తీసుకుపోయినా ఆయన చిత్తమే. ఆయన నా దేవుడు, ఆయనతో నేను స్నేహం చేస్తున్నాను. కాబట్టి ఆ ప్రభు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీ జీవితంలో నీ స్నేహితుని కొరకు నువ్వు ఎదురు చూడు. యేసు ప్రభువే నీ స్నేహితుడు. చూడండి, ఎవరికి చెప్పని దాన్ని ఎవరికాడికి పోయి చెప్పుకుంటావు? స్నేహితుని దగ్గరికి పోయి చెప్పుకుంటావు. ప్రభు దగ్గరికి పోయి ఎందుకు చెప్పుకుంటావు? ప్రభు నీకు ఇష్టమైన స్నేహితుడు కాదు. ప్రభు కంటే నీకు మించిన స్నేహితులు లోకానికి ఎవరో ఉన్నారు. అందుకొరకే ప్రభు దగ్గరికి పోయి చెప్పడం లేదు. నిన్ను నిందించారా? నిన్ను దూషించారా? నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? భయపడబాకు. వెళ్ళి ప్రభు దగ్గర ఉండి చెప్పు, ప్రభువా, వాళ్ళు నన్ను చాలా నీచంగా చూస్తున్నారు, వాళ్ళు నన్ను చాలా కించపరుస్తున్నారు, వాళ్ళు నన్ను పట్టించుకుంటలేరు. అయ్యా, ఇక్కడ ఈ సమస్య ఎదురైంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఎదురైంది,
ఇదిగో నా జీవితంలో నేను ఈ ఫలాని వేదనలో ఉన్నాను. నిజంగా నీవు దేవునితో స్నేహం చేస్తే ప్రభువు దగ్గర కూర్చొని చెప్పుకుంటావు. బాబా పొద్దున్న లేస్తే ఒకటే మాటలు, పొద్దున లేస్తే ఒకటే మాటలు. ఎవరితోటి మాటలు? ఎవరితో ఎక్కువ స్నేహం చేస్తారో వాళ్ళతో మాటలు. ఎవరితో ఉంది నీ స్నేహం? దేవునితో ఉంటే దేవునితోనే నువ్వు మాట్లాడుతూ ఉంటావు, దేవునితోనే చెప్పుకుంటూ ఉంటావు. దేవునితో లేదు నీ స్నేహం, లోకస్తులతో ఉంది. జాగ్రత్త, ఒక మాట, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతావు. ఎందుకంటే లోక స్నేహము పాప స్నేహము, పాము స్నేహము. పాముకు నువ్వు ఎంత స్నేహం చేసినా అది చేసిన మేలు మరిచి నిన్ను కరుస్తుంది. లోక స్నేహము పాప స్నేహము. పాప స్నేహము చెప్పండి, పాము స్నేహము. జీవము గల దేవుని స్నేహము ఆ పాము నుండి నిన్ను విడిపించే స్నేహము. దేవుని స్నేహము లోక కీడు నుండి నిన్ను తప్పించే స్నేహం. కాబట్టి దేవునితో స్నేహం చేయుట నీ జీవితానికి ఎంతో మంచిది అని ప్రభువును బట్టి నేను నిన్ను బతిమాలుకుంటున్నాను. దేవునితో నువ్వు స్నేహం చేస్తున్నావా? ఈ స్నేహితుడు ఆయన మంచి స్నేహితుడు. ఎంత మంచి స్నేహితుడు అంటే జరగబోయేదాన్ని చెప్పే స్నేహితుడు. ఏ స్నేహితుడు చెప్పండి? జరగబోయేదాన్ని చెప్పే స్నేహితుడు. అబ్రహామునికి చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడు. అబ్రహామునికి చెప్పాడు, అబ్రహామా, సొదొమ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను దేవుడు చెప్పాడు. జరగబోయే సంగతులను చెప్పే స్నేహితుడు. ఈ ప్రభువు నీకు జరగబోయే సంగతులను చెప్తాడు. ఎప్పుడైనా ప్రార్థన చేసి అడిగావా, ప్రభువా నా పెళ్ళి ఎట్లయింది? చెప్తాడు. వామ్మో, ఎగ్జాక్ట్లీ చెప్తాడు ప్రభువు. నాకు ఉద్యోగం వస్తుందంటారా? అసలు ఇట్టాడి నువ్వు అడుగుతావా దేవుడి దగ్గర? అడుగు. ఇల్లు కడతానా ప్రభా? నేను అడిగాను. నేను ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే నేను అడిగాను, దేవుడు నాకు చెప్పాడు, అవన్నీ నెరవేరినాయి. నువ్వు అడగతలేవు కనుకనే నీ జీవితంలో ఇంకా అవి పొందుకోలేకుండా ఉన్నావు. అడుగు. నాకు ఉద్యోగం వస్తుందా ప్రభా? నేను ఇల్లు కడతానా? నేను పెళ్లి చేస్తానా? ఎప్పుడైనా అసలు అడిగావా దేవుడి దగ్గర కూర్చొని? అసలైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు ఆయన దగ్గర నీవు సంభాషణ లేకుండా ఎక్కడెక్కడనో సావాసం చేస్తూ, ఎవరెవరితోనో షేర్ చేస్తూ, అసలైన స్నేహితునితో నీ విషయమై నువ్వు షేర్ చేస్తలేవు. ఆయన దగ్గర కూర్చుండి ఆయనకు తెలియజేయి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? జరగబోవు సంగతులను చెప్పండి తెలియజేసే దేవుడు. జరగబోయే సంగతులను తెలియజేసే దేవుడు. ఆయన దగ్గర కూర్చుండి ఆయనను అడుగు, ఆయన నీకు చెప్తాడు. ఈ స్నేహితుడు జరగబోయే సంగతులను తెలియజేసే దేవుడు. ఆయన పరము నుండి వచ్చిన వాడైనప్పటికీ, పరిశుద్ధుడైనప్పటికీ ఎవరిని స్నేహితులు అంటున్నాడు? పాపాత్మను స్నేహితులు అంటున్నాడు. పరము నుండి వచ్చిన పరిశుద్ధుడు, పరము నుండి వచ్చిన పరిశుద్ధుడు ఎవరిని స్నేహితులుగా పిలువబడుతున్నాడు? సుంకరులకు, పాపులకు స్నేహితుడని పిలువబడుతున్నాడు. సుంకరి స్నేహితుడని లోకంలో ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఫలాని పాపి స్నేహితుడని ఏ వ్యక్తి చెప్పుకోవడానికి ఇష్టపడడు. కానీ యేసు ప్రభు వారు నేను సుంకరులకు స్నేహితుని, పాపులకు స్నేహితుని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన గురించి జనాలు అన్నారు, ఆయన చెవులారా విన్నాడు. అవును, నేను పాపులకే స్నేహితుని, సుంకరులకే స్నేహితుని అని కూడా ఆయన సమర్థించుకున్నట్లుగా నేను పాపులనే పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలవ రాలేదు అన్నాడు. కాబట్టి నిన్ను ప్రేమించే స్నేహితుని వదిలిపెట్టుకుంటావా? నిన్ను ద్వేషించే వ్యక్తిని నువ్వు స్నేహం చేసుకుంటావా? నీకు సంగతులు తెలియజేసే స్నేహితుని వదిలిపెట్టుకొని ఏమి తెలవని వ్యక్తితో నువ్వు స్నేహం చేస్తే అతడు ఏం చెప్తాడు? ఈయన సృష్టికర్త అయిన దేవుడు, జరగబోయే సంగతులు ఎరిగినవాడు, నీకు అన్నీ చెప్తాడు. ఆయనతో స్నేహం చేస్తే ఆయనతో నువ్వు స్నేహం చేయి. ఇంకొక మాట, ఈ స్నేహితుడు ఎలాంటి స్నేహితుడు తెలుసా? యోహాను సువార్త 15:13 చదవండి.
యోహాను సువార్త 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువైన స్నేహితుడు ఎవడునూ లేడు. నిజంగా లోకమంతా ఆయన ప్రేమించాడు, లోకాన్ని ఆయన ప్రేమించాడు. లోకంలో ఏ ఒక్కరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. ఆయన ఏం చేసినాడు? పాపాత్ములైన లోకం కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. నీ కొరకు బలిగా పెట్టాడు. పాపివైన నిన్ను స్నేహితుడిగా ఎంచి నీ కొరకు, నీ స్నేహితుడిగా నీ పక్షాన సిలువలో బలియాగమైనాడు ఆయన. ప్రాణం పెట్టిన స్నేహితుడు, ప్రాణం పెట్టిన స్నేహితుని కంటే గొప్పవాడు ఇంకెవడైనా ఉన్నాడా? కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టిన నీ స్నేహితుడు ప్రభు. ఆయనను వదిలిపెట్టి ప్రాణం తీసే స్నేహితులతోటి తిరుగుతున్నావు, జాగ్రత్త. ప్రాణం పెట్టిన స్నేహితుని నిరాకరిస్తున్నావు, నీ ప్రాణం తీసే స్నేహితులతో స్నేహం చేస్తున్నావు. నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యే నీ నిజ స్నేహితుడు. ఆయనతో స్నేహం చేయి. ఆయన నీ పక్షాన నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నీ కొరకు ఆయన ఏమైనా చేయగలడు. కానీ ప్రాణం తీసే స్నేహితులతోటి, లోకంతో వాడు నీతో చాలా చనువుగా మాట్లాడుతున్నాడు, కానీ వాడు నీకు కీడు చేయడానికి నీకు తెలవకుండానే నీ వెనక గుంటలు తవ్వుతున్నాడు. అది నీకు తెలవదు. లోక స్నేహము పాము, అది ఎప్పటికైనా కాటు వేస్తుంది. కానీ ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయన నీకు మేలు చేసే స్నేహితుడు. కాబట్టి ప్రాణం పెట్టిన స్నేహితుని నువ్వు కలిగి ఉంటే నువ్వు ధన్యుడవు. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. సామెతల గ్రంథం 17:17. సామెతల గ్రంథం 17:17. సామెతలు 17. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవునికి స్తోత్రం. నిజమైన స్నేహితుడు ఎలా ప్రేమిస్తాడట? విడవక ప్రేమించు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. విన్నారా ఈ మాట ఎప్పుడైనా? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. కాబట్టి అక్కరలో ఆదుకున్న స్నేహితుడే నిజమైన స్నేహితుడు. ప్రభు అయిన యేసు ఎన్నోసార్లు నేను అక్కరలో పడ్డప్పుడు ఆయన దగ్గర కూర్చొని నేను అడుగుతుండగా, అయ్యా నేను అక్కరలో ఉన్నాను, నాకు సహాయం చేయమని మొరపెట్టినప్పుడు ఆయన అద్భుతంగా నాకు సహాయం చేశాడు. ఇది అనుభవం. ప్రభువును ఎరిగి ఉంటే నీకు కూడా ఇది అనుభవపూర్వకంగా ఉంటుంది. ప్రభువుని ఎంత ఎక్కువగా నువ్వు ఎరిగితే అంత ఎక్కువ అనుభవాన్ని పొందుతావు. ప్రభువును నువ్వు ఎంత తక్కువ ఎరిగితే అంత తక్కువ అనుభవం నీకు ఉంటుంది. కాబట్టి ఆయన నిజమైన స్నేహితుడు. విడవక ప్రేమించు. విడవడు. స్నేహితుడు కొంతమంది ఏం చేస్తారు? ఆపద రాగానే వదిలిపెట్టిపోతారు. కానీ యేసు ప్రభువారు చెప్పండి, ఆపదలో నిన్ను వదిలిపెట్టి వెళ్ళే స్నేహితుడు కాడు. దుర్దశలో ఎట్లా ఉంటాడట? సహోదరుడుగా ఉంటాడట, నీకు అన్నగా ఉంటాడట. దుర్దశలో నీకు దుర్దశ వచ్చినప్పుడు, ప్రభువా హాస్పిటల్లో అక్కడ చనిపోద్దేమో, కీడు వచ్చిందేమో, చనిపోద్దేమో, అయ్యా కాపాడు అని ప్రార్థించి దుర్దశలో కన్నీళ్లు విడిచినప్పుడు, కుమారుడా భయపడకు, ఆమెకేం కాదు, బతుకుద్ది, ధైర్యం చెప్పే దేవుడు. దుర్దశలో ఎటు అర్థం కాని పరిస్థితుల్లో ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన నీకెట్లా ఉంటాడు? సహోదరుడుగా ఉంటాడు. క్లోజ్ ఫ్రెండే కాదు, ఆయన నీకు సహోదరుడు. జీసస్ ఈజ్ మై బ్రదర్. ఓ ఈ మాట అందామంటే
నాకు భయం వేస్తుంది. కానీ ఆయన అంటున్నాడు, నువ్వు నాకు సహోదరుడు అంటున్నాడు. అయ్యా, నేను నీకు సహోదరుడా? ఎస్, యు ఆర్ మై బ్రదర్ అంటున్నాడు. యేసు నా అన్న, పరమనందున్న తండ్రి, ఆయన నాకు తండ్రి. ఆయన తన కుమారులనందరినీ జ్యేష్ఠుడుగా అందరినీ ఆ పరలోక రాజ్యం చేరుస్తున్నాడు. యేసు మా అన్న, యెహోవా మా నాన్న. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత! నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దుర్దశలు అట్టివాడు ఎలా ఉంటాడు? సహోదరుడుగా ఉంటాడు. కాబట్టి నీకు సహోదరుడుగా ఉండేవాడు, విడవక ప్రేమించేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మానవుడుగా వచ్చి పాపినైన నిన్ను స్నేహితుడిగా ఎంచిన ఆ ప్రభువు, ఆయనే నీకు నిజమైన స్నేహితుడు. అబ్రహాము దేవునితో స్నేహం చేసినట్లు ఇప్పుడు మనము ప్రభువుతో స్నేహం చేయమని ఈరోజు వాక్యం మనకు సెలవిస్తుంది. ఇది అర్థమైన వారు, గ్రహించిన వారు ఈ వాక్యాన్ని బట్టి దేవుని ఎదుట తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవై ఉన్న మా పరమ తండ్రి, సర్వశక్తుడా, ఆనాడు అబ్రహామునతో నేను చేయబోవునది అబ్రహామునకు దాచదనా అని పలికిన దేవా, అబ్రహాము నీ కొరకు తన దేశమును, తన యొక్క బంధువులను, తన తండ్రి ఇంటిని విడిచి అయ్యా నీ కొరకు ప్రత్యేకించుకున్నాడు. బలిపీఠం కడుతూ ప్రార్థనా జీవితం కలిగి అతడు నిన్ను వెంబడించాడు. అతన్ని నువ్వు ప్రవక్తగా చేశావు. జరగబో సంగతులెల్లా అతనికి తెలియజేస్తూ వచ్చావు. నాయన, మా జీవితంలో ఈ లోక సహవాసాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే అయ్యా, మేము నీ కొరకు ప్రభువా విశ్వాసముతో నాయన మేము ముందుకు వస్తే నువ్వు మా స్నేహితుడిగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నావు. నీకు వందనాలు. అబ్రహామునకు జరగబో సంగతి తెలియపరిచినావు, దాయలేదు. ఎన్నో మార్లు మాకు కూడా ప్రభువా నువ్వు దాయకుండా చెప్పినావు. నాయన, మమ్మలను ప్రవక్తలుగా చేసినావు, నీతో స్నేహితులుగా చేసినావు, నీ సహోదరులుగా చేసినావు. అయ్యా, నువ్వు మాకు నిజమైన స్నేహితుడవైనావు. ఆనాడు అబ్రహాము కొరకు పరమును విడిచి అతనితో మాట్లాడటకు వచ్చిన దేవుడవే యేసు క్రీస్తుగా పరమును విడిచి భూమి మీద మా సహవాసానికి వచ్చి మమ్మల్ని నీతో సహవాసానికి పిలిచి మా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడవై లేచి మళ్ళీ పరమునకు వెళ్ళిపోయావు. ప్రభువా, నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాం. నీవే మాకు నిజమైన స్నేహితుడు కనుక నీతో సహవాసంలో అంతం మట్టుకు నిలిచి నీ నామ మహిమార్థం ఈ భూమి మీద మేము వర్ధిల్లుచు అనేకులకు ఆశీర్వాదంగా ఉండేటట్లు దీవించుమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.